నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేటివి చూద్దాము. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ABCDE అనే ద్రావణాలు pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినప్పుడు అవి వరుసగా ఏమొచ్చాయంట? A అయితే 4 వచ్చిందంట, B అయితే 1. ఇక్కడ రాద్దాము. A అయితే 4, B అయితే 1 వచ్చింది, C అయితే 11 వచ్చింది, D అయితే 7, E అయితే 9 వరుసగా అన్నాడు. అంటే ABCDEకి 4, 1, 11, 7, 9 అని. ఓకేనా? కింది వాటిలో గుర్తించాలా. తటస్థ ద్రావణం అని పై వాటిలో ఏదవుతుంది అంటే ABCDEలో తటస్థ ద్రావణం ఏదన్నారు అంటే మనకు చూడండి, తటస్థ ద్రావణం అంటే ఏముండాలి? మనకు దాని pH వాల్యూ 7 ఉండాలి. సో D. నెక్స్ట్ బలమైన క్షారం అంట. బలమైన క్షారం అంటే 0 to 7, 7 to 14 ఉంటాయి కదా, ఇది తటస్థము. ఈ పక్క ఉండేటివన్నీ మనకు యాసిడ్స్, ఈ పక్క ఉండేటివన్నీ మనకు బేసెస్. ఓకేనా? ఇక్కడ మనకు ఏవైతే ఉన్నాయో 12, 13, 14 ఇవన్నీ మనకు వెళ్ళే కొద్దీ లాస్ట్లో మనకి ఇవన్నీ బలమైనవి చెప్పుకోవచ్చు. ఈ 0, 1, 2 ఇలాంటివన్నీ మనకు బలమైనటువంటి యాసిడ్స్గా చెప్పచ్చు. సో ఇది మనకు బలమైన క్షారం అడిగారు. అంటే ఏమిటి? 12, 13, 14 ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు దీంట్లో ఏది హైయెస్ట్గా ఉంది? 11 అనేది హైయెస్ట్గా ఉంది. సో బలమైన క్షారం ఏది చెప్పచ్చు? C అని చెప్పచ్చు. ఓకే, 11, 12, 13, 14 వీటితో పోల్చుకుంటే. ఒకవేళ ఇది 11 పక్కన 14 ఉండింది అనుకోండి, 11తో పాటు ఇంకొకటి F 14 ఉంటే 14 బలమైనది అవుతుంది దానికన్నా. ఇక్కడ ఉన్న దాంట్లో చూసుకున్నట్టయితే 11 అనేది బలమైంది. బలమైన ఆమ్లం. నెక్స్ట్ బలమైన ఆమ్లం చూసినట్టయితే ఇక్కడ 1 ఉంది చూడండి, ఇది మనకు బలమైన ఆమ్లం. ఓకేనా? ఈ పక్క ఉన్నటువంటి ఆమ్లాలు ఇవన్నీ క్షారాలు. బలహీన ఆమ్లం అంటే బలహీనం అనమాట. ఈ 4 అనేది ఇక్కడ వస్తుందండి, మధ్యలో వస్తుంది, 0కి 7కి మధ్యలో, అంటే బలహీనము. A = 4 ఇది మనకు A. బలహీన క్షారం 9 ఎక్కడ వస్తుంది మనకి? 7, 8, 9 ఇక్కడ వస్తుంది, క్షారాల పక్కకు వస్తుంది మధ్యలో, అంటే ఇది మనకు బలహీనమైనటువంటి క్షారంగా చూసుకుంటాం. ఇది మనకి సంబంధించి ఇదంతా ఆన్సర్స్ చూసుకున్నట్టయితే ఇదైతే D, C, B, A, E. నెక్స్ట్ వీటికే మనకు ఏ తీసుకున్నాము. ఏ తీసుకొని pH విలువ యొక్క పెరిగే దిశగా ఆరోహణ క్రమంలో రాయండి. pH విలువ యొక్క పెరిగే దిశగా. ఓకేనా? అంటే pH వాల్యూ అనేది పెరుగుతూ ఉండాలి, అంటే అసెండింగ్ ఆర్డర్ అనమాట. అక్కడ మనకి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్. చిన్న pH వాల్యూ ఏది? 1 పెరగడం. నెక్స్ట్ 4, 7, 9, 11. ఓకేనా? ఇది మనకు pH వాల్యూ అనేది పెరుగుతూ ఉన్నటువంటి దిశ. తటస్థీకరణం అంటే ఏంటి? ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఆమ్లము క్షారమును నీటికి కలిపినప్పుడు ఏం జరుగుతుంది? ఏమవుతుంది? గాఢత తగ్గుతుంది. గాఢత తగ్గుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ అంటాం. కాన్సన్ట్రేషన్ అనేది మనకు తగ్గుతుంది. ఎక్కువ నీటిలో ఒక 2-3 చుక్కలు ఆమ్లం వేసామంటే ఇదంతా మనకు గాఢత తగ్గుతుందన్నమాట. ఇదంతే మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. వాటర్లో కలపడం ద్వారా కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం పలచబడుతుంది. నీటిలో pH విలువ 5.5 కంటే తక్కువ ఉన్నప్పుడు దంతక్షయం ఎందుకు ప్రారంభం అవుతుంది అన్నారు. ఎందుకంటే మనకు పళ్ళ మీద పింగాణి పొరలాగా ఉంటుందండి, దాన్ని మనకు ఇక్కడ మనకు 5.5 కంటే తక్కువ అంటే ఏంటి? యాసిడ్ గుణం కలిగి ఉంటుంది. ఈ యాసిడ్ గుణం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఉండేటువంటి ఆ పొర అనేది మనకు వెళ్ళిపోతుంది. సో దంతక్షయానికి కారణమవుతుంది. ఈ 5.5 కంటే తక్కువ అనేది ఎలా వస్తుంది? pH మనకు నోట్లో ఎందుకు వస్తుందంటే ఆహారం తింటాం కదా, దాంట్లో ఉండేటువంటి మన నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అంతా ఏం చేస్తుంది? నైట్ అంతా అది దాన్ని మనకు చక్కెరలుగా తయారు చేస్తుంది. ఆ చక్కెరలని మనకు యాసిడ్గా తయారు చేస్తుంది అనమాట. ఆ స్టార్చ్ అంతా మనకు యాసిడ్స్గా తయారు చేసి అది మనకు మార్నింగ్ కల్లా యాసిడ్ లాగా ఉంటుంది. సో మార్నింగ్ కల్లాగే అని కాదు, మన పొద్దు నుంచి తినింది కూడా రాత్రికి కూడా మనకు అలాగా నోట్లో యాసిడ్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అందుకే నైట్ తినేటప్పుడు కూడా బ్రష్ చేసుకొని పనుకోవాలి అని చెప్తారు. ఆల్రెడీ ఇది మనకు చూసుకున్నాం లెసన్లో కూడా. సో తద్వారా ఏమవుతుందంటే బ్రష్ చేయడం ద్వారా మనకు పేస్ట్లో ఉండేది ఏంటండి? అంతా మనకు క్షారం అనమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంది కదా, రిలీజ్ చేసింది ఏంటి? యాసిడ్ని రిలీజ్ చేసి ఉంటుంది. ఆహారం అంతా చక్కెర రూపంలో ఉండేదాన్ని అంతా యాసిడ్లోకి రిలీజ్ చేస్తుంది. సో బ్రష్ చేయడం ద్వారా, నైట్ కూడా పనుకునే ముందు బ్రష్ చేయడం ద్వారా ఈ యాసిడ్ క్షారం కలిసి మనకు తటస్థీకరణం చెందడం ద్వారా మన నోట్లో యాసిడ్ ఉత్పత్తి కాదు, తద్వారా దంతక్షయం అనేది జరగదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం బ్రష్ చేయమో ఆ యాసిడ్ అనేది అలానే ఉంటుంది, 5.5 కంటే తక్కువగా ఉంటుంది. సో తద్వారా ఆ యాసిడ్ వల్ల దంతక్షయం అనేది జరుగుతుంది. శుద్ధ జలం విద్యుత్ వాహకతను ఎందుకు ప్రదర్శించదు? శుద్ధ జలం అంటే ఏంటంటే ప్యూర్ వాటర్, ఎలాంటి మలినాలు ఏముండవు.
మలినాలు ఉండవు, ఏముండవు, జస్ట్ ప్యూర్ వాటర్. దీంట్లో మనకి అయాన్స్ కూడా ఉండవు. మలినాలు ఉంటే ఆ మలినాలు మనకు ధన ఆవేశాలు, రుణ ఆవేశాలు ఉంటాయి. మలినాలు కూడా ఉండవు, ఓన్లీ ప్యూర్ వాటర్ అండి. శుద్ధ జలంలో ఎలాంటి అయాన్స్ అనేటివి ఉండవు. ఓకేనా. H+ అయాన్స్ ఉండవు, 0+O+ హైడ్రాక్సైడ్ మైనస్ అయాన్స్ కూడా ఉండవు. సో ఇవి లేనందువల్ల మనకి కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఇవి ఉంటేనే మనకు కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకు హైడ్రోజన్ అయాన్స్, హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉంటేనే మనకు కరెంట్ పాస్ అవుతుంది. వీటి గుండా కరెంట్ పాస్ అవుతుంది. ఇవి కానీ లేకపోతే కనుక దాంట్లో విద్యుత్ వాహకత అనేది జరగదు. అందుకే మనకు శుద్ధ జలం అనేది విద్యుత్ వాహకతను ఎందుకు ప్రదర్శించదు అంటే దాంట్లో అయాన్స్ ఉండవు కాబట్టి. శుద్ధ ఎసిటిక్ ఆమ్లం విద్యుత్ వాహకతను ఎందుకు ప్రదర్శించడు? సేమ్ ఇది కూడా అంటే ప్యూర్ ఎసిటిక్ ఆమ్లం అంట. ఇది మనకు అయాన్స్గా విభజించలేమండి. డైమర్గా అంటే ద్విపరిమాణంగా ఉంటుంది. ఎసిటిక్ అంటే ఏంటి? CH3COOH2 శుద్ధ ఎసిటిక్ ఆమ్లం ఫార్ములా ఏంటంటే ఇది. అంటే ఇది మనకు ద్విపరిమాణంలో ఉంది. ఇక్కడ ఇలా ద్విపరిమాణంలో ఉండే వాటిల్ని మనం డైమర్ అని చెప్తాము. ఈ డైమర్స్గా ఉండే వాటిల్ని మనము విడదీయలేము, అయాన్స్గా విడదీయలేము. ఓకేనా. అయాన్స్గా విడదీయలేమన్నమాట. సో దట్స్ వై అయాన్స్గా రానప్పుడు ఇంక నీకు కరెంట్ ఎలా పాస్ అవుతుంది? అవ్వదు కదా. H+ అయాన్స్ రావు, OH+ అయాన్స్ రావు. ఇది ఆల్రెడీ ఆమ్లం కాబట్టి H+ అయాన్స్ వస్తే అప్పుడు నీకు కరెంట్ పాస్ అయ్యిండు, కానీ రావు. కాబట్టి ఇలాగ మనకు డైమర్గా ఉండేటివి శుద్ధ ఎసిటిక్ ఆమ్లం అనేది విద్యుత్ వాహకతను ప్రదర్శించదు, ఎందుకంటే అయాన్స్ అనేటివి ఉండవు కాబట్టి. ఓకే. అది డైమర్గా ఉన్నప్పుడు అయాన్స్గా విభజన చెందదు. ఇది మనకు పాల వ్యాపారి కొద్దిగా తినే సోడాను పాలకు కలిపాడంట. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFsతో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. PDFs అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ PDFs మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు PDFs కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ PDFs, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. PDF కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ PDF అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ PDFs అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.